మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వింజమూరులోని ఎంపీడీఓ ప్రాంగణంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డ్వామా పీడీ గంగాభవాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని 2023-24కు సంబంధించిన అన్ని పంచాయతీలలో తనిఖీ బృందం అందజేసిన నివేదికను పీడీ గంగాభవాని పరిశీలించారు. మండలంలోని పలు ప్రాంతాలలో అవకతవకలను గుర్తించడం జరిగిందని, అందుకు బాధ్యులైన టీఏలు 2 ఈసీ 1 అదేవిధంగా 4 ఎఫ్ఏలను సస్పెండ్ చేయడం జరిగిందని డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. ఉపాధి హామీ పథకంలోని పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అదేవిధంగా 50 లక్షల వరకు క్వాలిటీ కంట్రోల్ ఎంక్వైరీ ఉంటుందని ఆమె తెలిపారు. మండలం మొత్తం 13,66,433 రూపాయల నగదును రికవరీకి ఆదేశించడం జరిగిందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సతీష్ బాబు, ఏపీడీ గాయత్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి, ఏపీఓ సుభాన్, సామాజిక తనిఖీ బృందం తదితరులు పాల్గొన్నారు. వింజమూరు సోషల్ ఆడిట్ లో ఈ 1 year ఆడిట్ కి సంబంధించి ఇక్కడ వేజెస్ రూపంలో అయితే 9,78,00,000 మొత్తంగా మెటీరియల్కి అయితే 1,60,00,000 పేమెంట్కి సంబంధించి ఆడిట్ జరిగింది. టోటల్గా 11,39,00,000 రూపాయల వర్క్స్కి సంబంధించి ఆడిట్ జరిగింది. ఆడిట్లో నేను మేజర్గా ఇప్పుడు ఈ ఆడిట్లో ఫైండింగ్స్ అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే టీఎల్ పరంగా అయితే ల్యాప్సెస్ ఉన్నాయండి. పూర్తిగా మెజర్మెంట్స్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. అందువల్ల 2 టీఎల్ని నేను సస్పెండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈసీని కూడా అతను చెక్ మెజర్మెంట్ అసలు తను బాధ్యత ఉద్యోగం అనేది చేయలేదు కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్న ఈసీని కూడా నేను తనపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కొన్ని ఫీల్డ్ అవునండి, ఇంకా కొన్ని ల్యాబ్సెస్ ఏమంటే ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. కొన్ని ఫీల్డ్ విజిలెన్స్ వెరిఫికేషన్కి వేశాను. కొన్ని మనకి ఫీల్డ్లో ఆడిట్కి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా కొన్ని పంచాయతీల్లో విజిలెన్స్ ఎంక్వైరీ వేశాను. కొన్ని 4 ఫీల్డ్ అసిస్టెంట్స్ని నేను సస్పెన్షన్కి ఇచ్చున్నాము. షోకాజ్ ఇష్యూ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ తీసుకొని పర్సనల్ హైరింగ్ తర్వాత డెసిషన్ తీసుకుంటాము. లేదండి, మీ దగ్గర అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఉన్న ఫైండింగ్స్ ఆధారంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక మీదట అయితే నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మెజర్మెంట్స్ అనేది తప్పనిసరిగా ప్రతి వర్క్కి కూడా ఉండొచ్చు. వర్షాలు మనము చేసే పనులన్నీ మేజర్ మట్టి పనులే. వర్షాలకి కొంచెము పొడిపోవడం అట్లా జరుగుతుంది, కానీ దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్కి మోర్ దాన్ ఉన్న వాటి పరంగా వాటిలో దానికి అనుగుణంగా ఫీల్డ్ అబ్జర్వేషను వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరిగింది. ఇక మీదట అయితే ఇంకా మనకి మనం ఎన్ఆర్ఈజీఎస్లో ఎంత బేజు మనం చేయగలిగితే అంత మన గ్రామాల్లో మలుగు సదుపాయాలు కనిపిస్తూనే ఉన్నాయి. మీరంతా చూస్తూనే ఉన్నారు, రోడ్స్ కానీ షెడ్స్ కానీ. కాబట్టి దానికి అనుగుణంగా మనం లేబర్ని పెంచుకోవాలనేది మన ప్రణాళిక. ఆ ప్రణాళిక అనుగుణంగా మనము ఎప్పటికప్పుడు కూడా ఫీల్డ్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తూ ఉండాలి. ఇక మీదట కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ఆర్డర్ వచ్చింది స్టేట్ నుంచి. ఎప్పటికప్పుడు ఫీల్డ్ ప్లస్ క్యూసీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మెజర్మెంట్స్ అనేది ఫీల్డ్లో మెజర్మెంట్స్కి అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదనేది కూడా ఇక మీదట ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి ద్వారా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందండి సర్క్యులర్ ఆధారంగా. ఇక మీదట మనము దానికి అనుగుణంగా లేబర్ని పెంచుకోవాలి కాబట్టి ఇంకా కూడా మనకి అవకాశం ఉంది ఇక్కడ పెంచుకోవడానికి కూడా. ఇది అప్లాండ్ ఏరియానే కాబట్టి మనకు అవకాశం ఉన్న చోట కూడా ఇంకా కూడా వర్క్లు గుర్తించి ఈసారి మోర్ దాన్ మన టార్గెట్ని అచీవ్ చేసి ఇంకా గ్రామాల్లో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలని పెంచుకోవాలని ఎన్ఆర్జీఎస్ సిబ్బంది దానికి అనుగుణంగా పనిచేయాలని, ఎక్కడ కొలతల్లో తేడా రాకూడదు అని ఇంకా కూడా నేను షోకాజులు ఇష్యూ చేశాను కొన్ని వర్క్స్లో. వాటిపైన కూడా డెసిషన్ ఉంటుంది. అది ఉంటుందండి, ఒక 50 lakhs వరకు ఉంటుంది. ఎంక్వైరీకి విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చున్నాను కొన్ని. వాటి ద్వారా యాక్షన్ తీసుకుంటాం. పంచాయతీ వైజ్ 1 lakh దాటితే ఉంటుందండి. దాటింది కదా, ఇప్పుడు ఇద్దరికే 13 లక్షల లెక్క కదా. ఇది ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంత ఉండదు. ఫీల్డ్ అసిస్టెంట్స్ మాస్టర్స్కి సంబంధించి ఇంచుమించు నాకు తెలుసు అంటే ఇందులో అన్ని కలిపి వేస్తారు అందులో. దీనికి ఈ 13,66,000 ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంత ఉండదు, 50,000 అంతవరకు ఉండొచ్చు. అది కూడా మ్యాక్సిమం లక్షలు అనేది ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ ఈసీ కూడా చెక్ మెజర్మెంట్ తన పార్ట్ అతని టోటల్ ఫెయిల్యూర్. 5 నుండి 10 బిల్లుకి 2,000 నుంచి 5,000 వరకు ఇస్తేనే బిల్లులు పెడతామని టీఏవై మహేష్ గారు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే రమణపురంలో పారపాటు పని జేసీబీతో చేయించి కూలీలు సైడింగ్ స్టెప్పులు మాత్రమే చేయించారు. కావున మా గ్రామ పంచాయతీలో టీఏవై మహేష్ గారు ఉపాధి పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎఫ్ఐఎం చిన్న నర్సరీ ప్రమేయం లేకుండా మేట ద్వారా హవా చేస్తున్నారు. అదే మేట వడ్డరాజు కమ్యూనిటీ టీఏ మహేష్ కూడా అదే కమ్యూనిటీకి చెందిన వారు. కావున వారితో కలిసి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. కావున వారిపై కఠిన చర్యలు తీసుకుని టీఏ గారిని శంకవరం గ్రామ పంచాయతీ నుంచి విధులు తొలగించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు మేడం. Hi Nilor, please subscribe to N3 TV. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతి రోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ₹1 చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.